హాయ్ నేను సతీష్. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ శెట్టి వెళ్ళిపోయే అవకాశం వెరీ హై, 100% ఆయన ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉందని చెప్పాను కదా. అయితే మార్నింగ్ అప్డేట్ మనకు వచ్చింది బజ్కి సంబంధించి. అయితే అది ఇంకా నమ్మలేం, షూట్ కంప్లీట్ అయితేనే 100% పర్ఫెక్ట్ అని చెబుతాం కదా. అది కూడా కంప్లీట్ అయిపోయింది. సుమన్ శెట్టి యు ఆర్ ఎలిమినేటెడ్ అనే షూటింగ్ కూడా నాకు ఇప్పటికి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం అది కూడా కంప్లీట్ అయిపోయింది. సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు. అట్లాగే శనివారం ఎపిసోడ్లో ఎమాన్యుయల్ ఫస్ట్ అయితే సేవ్ అవుతాడు. ఇక మీరు అందరూ ఎదురు చూస్తున్నది ఏంటి, భరణి ఎలిమినేషన్ అంట లేదా డిమోన్ పవన్ ఎలిమినేషన్ అంట, ఏంటి అసలు అనేది దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్గా అసలు భరణి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఈ వీడియోలో చెబుతా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఎవ్రీ వీక్ వస్తుంది కదా, ఈ బజ్ కోసం వచ్చిన శివాజీ గారి బజ్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన అప్డేట్స్ ప్రకారం కూడా నాకు ఈరోజు మార్నింగే వచ్చింది కూడా సుమన్ శెట్టి భరణిని ప్రిపేర్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయే ఛాన్సెస్ అనేసి వచ్చింది. వాళ్ళిద్దరికి సంబంధించి బజ్ కోసం ఉండమన్నారు సుమన్ శెట్టి అండ్ భరణి అని. ఇది మనకి రెగ్యులర్గా వచ్చేదే, పేపర్ స్థాయిలో ఉండే అప్డేట్ అని చెబుతూ ఉంటాయి కదా, అది వచ్చిందే. అయితే అది కూడా నేను ఎంత క్లారిటీతో మార్నింగ్ వీడియో మీకు చూసింటే అర్థమైపోతుంది ఫుల్ క్లారిటీతో. మీరు డిమోన్ వెళ్ళిపోతారని చెప్పారు కదా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈరోజు మార్నింగ్ వేసిన వీడియో కూడా ఒక్కసారి చూడండి. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజే ఉంది, ఒక 24-25% ఉంది, ఈ పక్కా సేఫ్. ఇక రెండో ప్లేస్లో ఎమాన్యుయల్ ఉన్నాడు, ఇతనికి సంబంధించి కూడా ఒక 21-22% ఉంది, పక్కా సేఫ్. ఇక సంజన కూడా ఈ వారం కంప్లీట్గా సింపతి, సానుభూతి, ఒక 20% ఓటింగ్ ఉంది, ఖచ్చితంగా సేవ్ అయ్యింది. అట్లాగే నెక్స్ట్ భరణి, ఆయన కూడా సింపతి వర్కౌట్ అయితే ఒక 13% ఉంది. అట్లాగే నెక్స్ట్ వన్ డిమోన్ అయితే రిస్క్లో ఉన్నాడు, ఒక 12% ఎట్లా ఉంది. డబుల్ ఎలిమినేషన్ అయితే డిమోన్ కూడా రిస్క్లో ఉన్నట్టే, వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకండి. ఇక కంప్లీట్గా బాటంలో సుమన్ శెట్టి ఉన్నాడు, ఒక 9%. ఈ వారం కష్టపడి మీదకి మెల్లిగా 9కి వచ్చాడు. బట్ ఇతడు అవుట్ అవుతాడని ఎక్కువ మంది అనుకోవట్లే, బట్ ఇతడే ఈ టైంలో డబుల్ ఒకవేళ తీస్తే ఎక్కువ ఛాన్సెస్ సుమన్ శెట్టితో పాటు డిమోన్కే ఉంటాయి. ఈ సుమన్ శెట్టిని డిమోన్ దాటి భరణి వరకు వస్తారని నేను అనుకోవట్లో, వస్తే ఆయన బ్యాడ్ లక్కే. ఎందుకంటే చాలా ప్రయత్నాలు చేశాడు, ఏదో రకంగా ఇమ్యూనిటీ తెచ్చుకొని టాప్ 5లో ఉండాలి, ఈ ఎలిమినేషన్ తప్పించుకోవాలని. టాస్కుల పరంగా కావచ్చు, పాయింట్ల పరంగా కావచ్చు, సంజనాన్ని అడ్డంగా ఉంటే బెటర్ ఏమో, నేను రిస్క్లో పడకుండా అనుకుని ఎన్నో రకాలుగా ట్రై చేశాడు. సో మరి వర్కౌట్ అవ్వలేకపోతే బ్యాడ్ లక్. చూస్తే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను అందుకే చెబుతా, మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లింక్ అంతా మిస్ అవ్వకుండా ఉంటుంది, ఆ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. మీరు లాస్ట్లోనో మధ్యలోనో అక్కడ ఎక్కడో చూసి కన్ఫ్యూజ్ కాకుండా. ఏం చెప్పాం మార్నింగ్ వీడియో కూడా ఒకసారి చూడండి. ఈ వీక్ అంతా ఎట్లా ఉంటుందంటే, భరణికి 13% ఉంటే డిమోన్ పవన్కి 12% ఇట్లా ఓటింగ్ జరిగింది. వీక్ స్టార్టింగ్లో కూడా భరణికి 14 ఉంటే ఎదురుకి 13 ఉంది. ఇద్దరి మధ్య 1% డిఫరెన్స్ ఉంది తప్ప ఒక 10%, 10 కాదు కదా, కనీసం 5% కానీ అట్లీస్ట్ 3% కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అయితే లేకపోయింది ఈ వారంలో. ఒకే 1%, 14, 13, 13, 12 ఇట్లాగే కొనసాగింది. ఒక్కసారి కూడా ఆ డిమోన్ పవర్ని స్టార్టింగ్లో లాగేశారు చూడండి కిందకి, టాస్క్ లాడి ఎమాన్యుయల్ వాళ్ళతో కలిపినప్పుడు. అప్పుడు ఇంక డిమోనే ఒక మెట్టు పైకి వచ్చాడు, భరణి కంటే 1% పెరిగాడు ఆయనే. సో అప్పుడు భరణి కూడా 1% తక్కువగా వచ్చాడు, కిందకు వచ్చాడు. అట్లా మొత్తానికి ఇద్దరికి అలాగే ఛాన్స్ ఉంది. అయితే డిమోన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పే కదా, ఎందుకు అనేది కూడా లాజిక్స్, రీజన్స్ కూడా ప్రతి వీడియోలో కూడా చెబుతా. ఇక్కడ ఎట్లా జరుగుద్ది అంటే, హౌస్లో వచ్చే ప్రతి యాక్షన్స్కి, అక్కడ సిచ్యువేషన్స్కి, ప్రతి స్టాండ్కి, వాళ్ళ ఒపీనియన్స్కి, ఆడియన్స్ నుంచి వచ్చే రియాక్షన్కి, ఇవన్నీ కలిపి లాజిక్స్, రీజన్స్ అన్నీ చెబుతాయి కదా. బర్నీ కూడా ఒకవేళ తప్పితే ఎందుకు వెళ్ళకపోవచ్చు అనేది రీజన్ కూడా చెప్పే కదా. ఎందుకంటే అతను రీఎంట్రీ చూసేటప్పుడు మీకు ఫుల్గా అర్థమైంది, కంప్లీట్గా ఒక సపోర్ట్తో వచ్చాడు, ఎంత వాళ్ళ గురువు వచ్చారు కదా. సో ఏ రేంజ్ రికమెండేషన్తో వచ్చాడు అనేది జగమెరిగిన సత్యమే. ఇంకా కాదు, కూడదు, లేదు అనుకుంటే అది ఇంకా ఓకే అనుకోవడమే, సాటిస్ఫాక్షన్ అవడమే తప్ప. సో అక్కడ అర్థమైంది. అట్లాగే ఇంకొకటి ఏంటి, ఈ మధ్య బాగా వైరల్ అయిన వీడియో ఒకటి, వాళ్ళ గురువు గారి కూతురు నిహారిక హోస్ట్తో కలిపి ఒక వీడియో వైరల్ అయింది కదా, అతని గురించి మాట్లాడుతూ, భరణితో మాట్లాడడం. ఈ నేపథ్యంలో అతను రీఎంట్రీ కావచ్చు, ఆ వీడియో వైరల్ కావచ్చు, ఈ నేపథ్యంలో పంపరేమో, టాప్ 5 వరకు ఉంచుతారేమో. ఎందుకంటే ఆ బొట్టాబొట్టి ఓటింగ్లో 1% అటు ఇటు అంటే అన్అఫీషియల్లో, అట్లాగే అఫీషియల్లో కూడా ఉంటుంది, అటు ఇటు ఒక్కటే జస్ట్ 1% కనుక. అయితే మార్నింగ్ కూడా నేను ఏంటంటే 100% సుమన్ శెట్టి అవుట్ అయిపోతాడు. అయితే భరణిని ఉంచుతారేమో, ఆయన ఎందుకు అనేది కూడా రీఎంట్రీతోనే అర్థమైపోయింది కదా. ఓకే, అంతవరకు ఏంటి, టాస్క్లు పెట్టి ఉంచుతారన్నారు. సడన్గా పెద్దగా అనౌన్స్మెంట్ లేకుండా మళ్ళీ ఓటింగ్ పెడతామని కూడా చెప్పారు. ఇతను ఉంచారని అక్కడే ఫిక్స్ అయిపోయింది. మొత్తం ఓవరాల్గా ప్రాసెస్ చూస్తేనే అర్థమైపోయింది. ఆ అమ్మాయిని శ్రీజని ఎట్లా పెంపారు, ఆ టాస్క్ ఆడేటప్పుడు కానీ, టవర్స్ టాస్క్ కానీ ఇవన్నీ చూసేటప్పుడు క్లియర్గా అర్థమైంది. ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా, పైగా మొన్న నిహారిక వీడియో కూడా అన్నాం కదా, ఇలాంటి నేపథ్యంలో కావాలని ఒక డెసిషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఆ నిహారిక హోస్ట్తో ఆడిన మాటలు అయితే ఆయన వీడియో బాగా వైరల్ అయిపోయింది. షో మీద విపరీతమైన నెగిటివ్ వచ్చింది. చాలు ఇంకా రీఎంట్రీ కాకుండా టాప్ 5 ఇంకెందుకు టాప్ కప్ కూడా ఇచ్చేసిన మాదిరిగా విపరీతంగా ట్రోలింగ్, నెగిటివిటీ వచ్చేసింది.
ఆయన కాపాడేస్తే ఇంకా పక్కా ఫిక్స్. ఇంకా సంజన కావచ్చు, ఇంకెవరు కావచ్చు, డీమోన్ కావచ్చు, ఎవరున్నా వేస్ట్. మీరు ఎఫర్ట్స్ పెట్టుకున్న దండుగా మీరు కూడా ఇట్లా ఒక రికమెండేషన్తో వెళ్ళుంటే సరిపోయి ఉండేదని ఎంత రావాలో అంత నెగిటివిటీ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏం ఆలోచిస్తే టీము ఎటు బాటమ్ 3లోనే ఉన్నాడు. డీమోన్తో నువ్వా నేనన్నట్టే ఉన్నాడు. 1% అటు ఇటుగానే ఉన్నాడు. ఇట్లాంటప్పుడు ఏంటి, ఈ ఒక్క వీక్ కాపాడేసి టాప్ 5లో పెట్టేసిన పెద్దగా వచ్చేది ఏమి ఉండదు. టాప్ సీజనే ముగిసిపోతుంది. ఉన్నది ఒకే ఒక వారం. ఈ ఒక్క వారంగా పెట్టినా సరే టాప్ 5లో ఉంచినా సరే 5వ ప్లేస్లోనే ఉంటాడు ఆయన. సో ఆ మాత్రం దానికి ఎందుకు ఇంకా ఆ నెగిటివిటీ మొత్తం క్లియర్ చేసుకుంటే బెటర్ కదని పంపేయాలని సిద్ధమైనట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. అయితే షూటింగ్ నేను చెబుతా ఉన్నా కదా, షూటింగ్ అయితేనే మనం 100% చెప్పాలి, లేకపోతే అంతవరకు 99% మ్యాక్సిమం అనే చెప్పుకోవాలి. మళ్ళీ తర్వాత అయ్యో అట్లా చెప్పారు ఎట్లా అవ్వలేదు అనే పరిస్థితి ఉండకూడదు. అందుకనే షూటింగ్ అయిపోయిన వెంటనే కంప్లీట్ అయ్యాక మాట్లాడదాం. అయితే డీమోన్కి భరణికి మధ్య 1% డిఫరెన్స్. చెప్పా కదా, ఈ వారం అంతా మీరు చూస్తే అర్థమైపోద్ది కదా. వీక్లో మధ్యలో ఒకసారి డీమోన్ కూడా పైకి వచ్చాడు. అయితే డీమోన్కి అదృష్టం కూడా ఏంటంటే, లక్ ఏంటంటే కామన్ మ్యాన్ కింద వచ్చాడు కదా. ఈ కామనర్స్కి అందరికీ కలిపి అగ్ని పరీక్ష అనేది ఒకటి పెట్టారు. ఆ అగ్ని పరీక్షలోంచి చాలా కొన్ని వేల మంది వచ్చారు. ఫైనల్గా ఏమవుతుందంటే ఎంత కామనర్స్కి తీసుకున్నా సరే, అవకాశం ఇచ్చినా సరే, సెలబ్రిటీస్కి ఆల్రెడీ చాలా ఫేమ్ ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషనల్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు, పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళతో కామనర్స్ ఎట్లా పోటీ పడతారు, ఎట్లా ఉంటారు, ఉండలేరు కదా. ఇది ఒక రకంగా అన్ఫేర్ అయిపోద్ది కదా. అందరినీ కామనర్స్ని పెట్టచ్చు కదా, లేదా అందరినీ సెలబ్రిటీస్ని పెట్టచ్చు కదా, అందరికీ ఫేమ్ ఉండే వాళ్ళని పెట్టచ్చు కదా. ఇట్లా ఉంటుంది ఆడియన్స్లో. అది వచ్చింది ఆ వైబ్. ఇప్పుడేంటి, ఈ వచ్చిన కామనర్స్ అందరిలోకి చూసుకుంటే కళ్యాణ్ అట్లాగే డీమోన్ పవన్ వీళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉంటే ఛాన్స్ ఉంటే మళ్ళీ ఎట్లా ఉంటుందరే, కామనర్స్గా తీసుకున్నా సరే ఆడియన్స్కి నచ్చితే టాప్ 5 వరకు ఉండొచ్చు, వీళ్ళిద్దరూ ప్రూవ్ చేశారు అనేది కూడా ఉంటుంది. సెలబ్రిటీలను తట్టుకుని మరి ఇద్దరు కామనర్స్ కూడా నిలిచారనేది ఒక గొప్ప వైబ్ ఉంటుంది. అట్లానే ఓటింగ్ లేదంటే ఓటింగ్ ఉంది, ఖచ్చితంగా ఆయనకు ఉంది. ఓటు పడబట్టే కదా ఇంతవరకు రాగలిగాడు. ఆయనలో గుడ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. పైగా ఏంటి, టాప్ 5లో ఇద్దరు కామనర్స్, 3 సెలబ్రిటీలు అనే మెసేజ్ కూడా వెళ్తుంది. బాగుంది, ఎవరైనా వెళ్ళొచ్చు, ఆడొచ్చు, కాకపోతే బాగా ఆడుకుంటే ఆడియన్స్ ఆదరిస్తారు ఇట్లా. అంతేగాని డీమోన్ భరణిలో ఖచ్చితంగా 100% ఎవరంటే చెప్పడం చాలా టఫ్. ఎందుకంటే వాళ్ళు అక్కడ సుమన్ శెట్టికి వీళ్ళకి వచ్చేసరికి కనీసం ఒక 6-7% డిఫరెన్స్ కనబడింది. సుమన్ శెట్టి 6%తో మొదలుపెట్టాడు. అప్పటికి డీమోన్ వాళ్ళకి 12-13 ఉండేది. డీమోన్కి 12 ఉంటే ఎట్లా ఎంపారు, బర్నీకి 13 ఇట్లా ఉండేది. అలాగే సుమన్ శెట్టి 7-8 వరకు వచ్చాడు మ్యాక్సిమం, అట్లా వచ్చాడు. ఇవాళ మార్నింగ్ 9కి అటు ఇటుగా కొద్దిగా వచ్చాడు. బట్ వీళ్ళ మధ్య ఆ లాస్ట్లో ఉండే ఆయనకి వీళ్ళకి మధ్య కనీసం ఒక 5% డిఫరెన్స్ కనబడుతూనే ఉంది వారం అంతా. సో అందువల్ల ఏంటంటే సుమన్ శెట్టి అంటే పక్క గ్యారంటీగా అని చెప్పొచ్చు, 100% ఆయన మీద ఉన్నంత గ్యారంటీగా చెప్పేటట్టుగా భరణి డీమోన్ విషయంలో పక్కాగా రాసి పెట్టుకుంటే అనే స్థాయిలో చెప్పలేని పరిస్థితి ఎవ్వరికి కూడా టఫే అవుతుంది. చాలామంది సంజన లాస్ట్ అంట అవుట్ అయిపోద్దంటే మీరు ఒక్కలే సేఫ్ అని చెబుతున్నారు. పలానా వెబ్సైట్లో లిస్ట్లో ఉందంట, పలానా యూట్యూబర్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, నో డౌట్ అని ఫసక్కు అయిపోయింది, వెళ్ళిపోయింది, ఒడిబారేస్తాడు, అదంతా యాక్షన్ డ్రామా అంట. ఆవిడ ఎమోషన్ కూడా ఈ వారం అంతా ఆవిడకి ఎంత సింపతి వచ్చింది. ఓవరాల్గా సీజన్లోనే ఆవిడకుంటూ ఒక ఫ్యాన్ బేస్ వచ్చింది. ఆవిడ ఇండిపెండెంట్గా ఓటు బ్యాంక్ అయితే సంపాదించుకుంది. సంజన కోసమే ప్రోమోలు చూసేవాళ్ళు ఉన్నారు, సంజన ఏడిస్తే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, సంజన నవ్వితే నవ్వేవాళ్ళు ఉన్నారు. పర్టికులర్గా ఈ లాస్ట్ వీక్లో, అంతకుముందు ఈ లాస్ట్ 2 వీక్స్లో బాగా సానుభూతి కూడా వచ్చింది కదా. అట్లాంటి టైంకి ఓట్లు మీరే వేస్తూ ఉన్నారు కదా. ఆడియన్స్ కామెంట్లు పెట్టడం కావచ్చు, ఓట్లు వేయడం కావచ్చు, అసలు విన్నర్ మెటీరియల్ ఈవిడే ఉన్న వాళ్ళలో చూసుకుంటే అనే వైబ్ కూడా వచ్చింది. అసలు అప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, ఎక్కడ భయపడదు, కాంప్రమైజ్ కాదు, చెప్పాలనుకుని చెప్పుద్ది. అట్లాంటప్పుడు ఆడియన్స్కు జెన్యున్గా ఉంటారు, ఎవరికి నచ్చితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఆ వైబ్ అయితే వచ్చింది కదా. చాలామంది మీరు మాత్రమే సేఫ్ అని చెబుతున్నారు, కొంతమంది అవుట్ అని చెబుతున్నారు. ఏది నమ్మాలో అర్థం కావట్లేదు. నేను చెబుతా ఉన్నా కదా, ఫేక్ వెబ్సైట్స్, బాట్స్తో వేసుకునే ఓట్స్ వాటిని నమ్మకండి, పట్టించుకోకండి, వాటిని మీరు అసలు లెక్కలోకి తీసుకోకండి. నేను అందుకే చెప్తా, యూట్యూబ్స్ కొన్నింటిని ఫాలో కండి, అక్కడ 99% ఉంటుంది, అక్యురేట్ తెలుస్తుంది. ఈ వెబ్సైట్స్ అంటారా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు గుద్దుకోవచ్చు, ఎవరిని ఏ ప్లేస్లోనే పెట్టచ్చు. రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన వీక్లో కూడా ఆమెను సెకండ్లో పెట్టినారు, చాలా ఓట్లు పడ్డాయి. క్లియర్గా చెప్తే అప్పుడు కూడా మళ్ళీ మీరే అన్నారు, రీతు అవుట్ని మీరు మాత్రమే చెప్పారంటే బాటమ్ 2లో ఉంది, ఈ వారం ఆవిడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని మీరే చెప్పారు. అందుకే నేను 1 కాకుండా 2 కాకుండా అన్నీ క్రాస్ చెక్ చేసుకొని అక్కడ హౌస్ నుంచి వచ్చే వైబ్ ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయింది, వీళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ ఓటింగ్లో ఎట్లా రిఫ్లెక్ట్ అయింది, ఇవన్నీ కలిపి చెబుతాయి కదా. అట్లాగే ఎమ్మాన్యుయల్ కూడా అవుట్ అయినట్టు కదా, ఆయన కూడా అడిగితే అంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఎమ్మాన్యుయల్ పాప దురదృష్టం, విన్నర్ మెటీరియల్ ఆయన దురదృష్టం కొద్దీ తగ్గిపోయింది, కానీ ఎలిమినేట్ అయిపోయినంత వరస్ట్ గేమ్ ఎప్పుడైనా ఆడాడా? సేఫ్ ప్లే వల్ల చెడగొట్టుకున్నాడు తప్ప అది వర్స్ట్ అని కూడా అనలో, భయపడ్డాడు పాపం, వెనకడికి వేసాడు అంతే తప్ప ఆయన ఎంత అద్భుతంగా ఆడాడు ఈ సీజన్లో. ఆల్రౌండర్ కదా,
ఇరగొట్టేశాడు కదా, ఆయన కూడా అవుట్ అంటే కొన్ని వెబ్సైట్స్ చూసి అందుకు కన్ఫ్యూజ్ కాకండి మీరు. నా వీడియోలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు అలా చూస్తే మొత్తం పిక్చర్ మీకు అర్థమైపోద్ది ఎవరు ఏంటి ఏ పొజిషన్ అని. హౌస్లో జరిగేదానికి ఆడియన్స్లో వచ్చే రియాక్షనే కదా ఇక్కడ ఓటింగ్ పరంగా కనిపించేది. ఈ వారం అంతా తనూజ టాప్ ప్లేస్లో ఉంది, ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, సంజన మూడో ప్లేస్లో. టాప్ లేపేస్తే టాప్ 3 కంటెస్టెంట్స్ ఈ ముగ్గురే ఈ వారం అంతా. అదే చెప్పా ఇక్కడ ఈరోజు సేవింగ్ చేసే ఆర్డర్ అటు ఇటు మారచ్చు, కానీ ఓటింగ్ ప్రకారం వీళ్ళే ఉన్నారు. కానీ ఈ లాస్ట్లో ఉండే భరణికి డీమన్కి మధ్య మాత్రం ఒకే ఒక్క పర్సంటేజ్ తేడా ఉంది. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఆయన ఎందుకు కాపాడేస్తారు అని ఒక వైబ్ వచ్చిందంటే ఆల్రెడీ మీ నుంచి వచ్చింది కదా. ఇంకేముంది, ఆయన పేరు వాళ్ళ గురువు నాగబాబు కూతురు కూడా కూర్చొని హోస్ట్తో మాట్లాడుతుంది. భరణయ్య గారు అంటే మీ నాన్నగారికి ఫ్రెండ్ అంట కదా, మీ నాన్నగారికి గురువు అంట కదా, ఆయన అడగడం మాట్లాడడం ఆ వీడియో బాగా వైరల్. ఇంకా పక్క ఫిక్స్ కాపాడేస్తారని బాగా వైబ్ వచ్చింది. అది అంత అవ్వకపోతే, ఆ నెగిటివిటీ రాకపోతే షో క్రెడిబిలిటీ పోద్ది కదా. ఇంక సరే పోను ఓటింగ్ పరంగా చూసుకున్నా బాటమ్ 2లోనే ఉన్నాడు. ఆ సుమన్ శెట్టి తర్వాత ఉన్న బాటమ్ 2 ఎవరైతే ఉన్నారో వాళ్ళలోనే ఉన్నాడు. ఈ నెగిటివిటీ ఎందుకు మనం మూట కట్టుకోవాలి, ఖచ్చితంగా పంపేద్దామని పక్క ఫిక్స్ అయినట్టు ఉన్నారు. మరి చూద్దాం, షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. అయితే డీమోన్ పవన్ బిహేవియర్ మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఈ ఒకరోజు కాదు, ఈ సీజన్ అంతా కూడా అతడికి ఒక్కటే మైనస్ తప్ప ట్రాక్ అనేది లేకపోతే ఆయన మాట తీరు ఫస్ట్ డే నుంచి కూడా వెరీ గుడ్ అనే చెప్పాలి. కామనర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మిగిలిన అందరు సెలబ్రిటీస్తో అప్పుడు ఓనర్స్ టెనెంట్స్ పెట్టేటప్పుడు ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో కూడా ఇతను నోరు జారలా, ఆచితూచి బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఎదుటోళ్ళని ఎప్పుడు ఇతను టార్గెట్ చేయలే. వాళ్ళు ఇంకా హడావిడి చేసి రచ్చ చేసి వాళ్ళందరూ తిండి కోసం ఆవురావురు మంది చూస్తే వాళ్ళ ముందే తినుకుంటూ మాటలు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడినా ఒక యాటిట్యూడ్ ఒక యారిగెన్స్ అంతా చూపించిన, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించిన ఇతను మాత్రం డౌన్ టు ఎర్త్నే ఉన్నాడు. ఒబిడియంట్గా చాలా పొలైట్గానే ఉన్నాడు. ఇతనని డైరెక్ట్గా టార్గెట్ చేసిన మాదిరి కావచ్చు, సంజన కావచ్చు, కొన్ని సందర్భాలు అన్నీ సరే అదేంటక్క అలా అంటావు, అలా అనకుండా ఉండాల్సిందక్క, నెమ్మదిగా కూల్గా కామెంట్ కంపోజిట్ నేచర్తోనే ఉన్నాడు. సో ఇట్లాంటి ఆయన ఉంటే మంచిదే, అంతా గుడ్. ఆ ఒక్కటే ఏదో తెల్లకాయితీ మీద ఒక బ్లాక్ డాట్ ఉన్నట్టుగా ఒకటి మైనస్ ట్రాక్, లేకపోతే అంతా బాగుంది. సో అలాంటి ఆయన ఉంటే మంచిదే. అయితే అవన్నీ కాదు, కానీ మెయిన్ ఏంటంటే ఓటింగ్ ప్రకారమే జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ ఈయన ఏం పేరు డీమన్ పవన్ ఉంటే హ్యాపీయే కదా, ప్రతి కామనర్ కూడా హ్యాపీయే. అతడిలో వెతుకుదామన్న నెగిటివ్స్ పెద్ద కనబడ వల్ల ఒకటే ట్రాక్. ఈ సీజన్ అంతా ఎంత వెతికినా అదే తప్ప. ఫిజికల్ టాస్క్లు ఆడాడు, మాట బ్యాలెన్స్గా ఉన్నాడు, తోటి వాళ్ళందరితో బిహేవియర్ చక్కగా ఉంది, అంతా బాగుంది. ఆ ఒక్కదాని వల్ల తప్ప. సో మొత్తానికైతే ఇట్లా జరగబోతుంది. షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీడియో అప్లోడ్ చేస్తా. 100% ఇక షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.